ఒకసారి క్రిషాంక్కు సంబంధించిన దాంట్లో అత్యంత నాటకీయమైన పరిణామం ఇది ఒకసారి చూడండి మీరు. క్రిషాంక్ అరెస్టు ఓయూ అధికారుల ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆద్యంతం నాటకీయ పరిణామాలు చేసుకుంది. సాయంత్రం వరకు పోలీసుల మౌనం. అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం. క్రిషాంక్ అరెస్ట్ అక్రమం అన్న కేటీఆర్ ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం అని వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో ప్రశ్నించే గొంతుకగా ఉండకూడదా? ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ప్రశ్నాస్త్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛ చేయొచ్చు. ఎవరైనా ఏదైనా అంటే తమ యొక్క హక్కులకు సంబంధించి భంగం వాటిల్లితే అప్పుడు తదుపరి మన హక్కులకు భంగం వాటిల్తే మన న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎదుటి వారి వాళ్ళ హక్కులకు భంగం వాటిల్తే అంటే ప్రతిదానికి దగ్గినా తుమ్మినా కూడా భంగం వాటిల్తుంది అంటే అది దేవుడికే తెలుసు. నేనేమంటున్నానంటే ఒక సర్క్యులర్ అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఫేక్ చేసిర్రు, ఇది నిజమైన అంటూ తాను ఒకటి షేర్ చేసిండు. సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఈరోజు క్రిషాంక్ను అరెస్టు చేసిన దాఖలాలు చూస్తాం. ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే ఇక తెలుసు కదా, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడ పెన్ను పట్టింటే ఏంది ఏదో కాగితాల మీద సంతకం పెడుతున్నాడు అని అనుకుంటున్నాడు.